తమిళనాడు పొలిటికల్ సంక్షోభానికి తెరపడింది. సీఎం శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో 10 రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ కే పరిమితమైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర సందడి నెలకొంది. అన్నాడీఎంకే నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్కంఠ రేపిన తమిళ రాజకీయంలో అనూహ్యంగా పళనిస్వామి సీఎం అయ్యే ఛాన్స్ దక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. 15 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అన్నాడీఎంకేలో సాధారణ నేతగా ఉన్న పళనిస్వామి జయలలిత బతికున్నంత కాలం ఆమెకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు తర్వాత శశికళకు బాసటగా నిలిచారు. పన్నీర్ సెల్వం కేబినెట్ లో రహదారులు, ఓడరేవులు శాఖ మంత్రిగా ఉన్నారు పళనిస్వామి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. సీఎం పదవి కోసం పన్నీర్ చేసిన తిరుగుబాటు ఇప్పుడు పళనిస్వామిని వరించింది. తనతో విభేదించిన పన్నీర్ను శశికళ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆవేశంలో గవర్నర్ కు రాజీనామా సమర్పించిన పన్నీరు ఆ తర్వాత శశికళపై తిరుగుబాటుకు దిగారు. జయ సమాధి దగ్గర మౌన దీక్ష చేశారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న చిన్నమ్మ సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చింది. గవర్నర్ నిర్ణయంతో శశికళ పన్నీర్ డ్రామా ట్విస్ట్లతో సాగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళ సీఎం కలల్ని దూరం చేసింది. ఆస్తుల కేసులో సుప్రీం చిన్నమ్మకు జైలు శిక్ష విధించింది. దీంతో ఆమెకు సీఎం అయ్యే అవకాశాలు మూసుకుపోయాయి. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా పళని ఎన్నుకోవడంతో చివరకు గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సొచ్చింది. స్వామికి గవర్నర్ అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యాంప్ రాజకీయాలతో తమిళ రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠను పెంచాయి. పళనికి ఆహ్వానం దక్కడంతో పన్నీర్ వర్గంలో ఆందోళన మొదలైంది. అయితే అసెంబ్లీలో బల నిరూపణకు 15 రోజులు గడువు ఉంది కాబట్టి ఆలోగా పన్నీర్ మరేదైనా మ్యాజిక్ చేస్తారా చూడాల్సిందే. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. అన్నాడీఎంకేకు 134, డీఎంకేకు 89, కాంగ్రెస్ కు 8 సీట్లున్నాయి. అసెంబ్లీలో గట్టెక్కాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పదు. మరిన్ని డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? తమిళనాడు రాజకీయాల సంక్షోభం కొలికి వచ్చింది. మరికొద్దిసేపట్లో రాజ్భవన్లో పళనిస్వామి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లని చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ రాజ్భవన్ దగ్గర మనం చూస్తున్నాం. హడావిడి అవతల వైపున బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అటు ఇటు ఉన్నారు. ఏఐడీఎంకేకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఇది పళనిస్వామి తెరపైకి రావడానికి ముందు, తెరపైకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఈ అన్ని పరిణామాలు దాటుకొని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పళనిస్వామి తెరపైకి వచ్చిండు. చాలా బలంగా నిలబడిండు ఆయన. గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర, అదేవిధంగా పరప అగ్రహారం దగ్గర, శశికళ ఉన్న జైలు దగ్గర కూడా ఆనందకరమైన వాతావరణం ఉంది. ఏఐడీఎంకే సచివాల వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము అనుకున్నది సాధించామనే ధీమా కూడా వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. అంటే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఒకవైపున
ఈ శిబిరంలో పండుగ వాతావరణం ఉంటే, ఈ శిబిరంలో ఆనందం వ్యక్తమవుతుంటే, రెండో వైపున పన్నీర్ సెల్వం తరఫున మాత్రం వాళ్ళు తీవ్రమైన వేదనలో ఉన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, ధర్మయుద్ధం కొనసాగిస్తామని ఆ పన్నీర్ సెల్వం అంటున్నారు. మరి ఆ ధర్మయుద్ధం ఎట్లా ఉంటుంది ఏందనేది ఇప్పటికైతే ఆయన తన కార్యాచరణ చెప్పలేదు. కానీ ఆ కుటుంబానికి మాత్రం పరిపాలన దక్కనిచ్చేది లేదు, ఆ కుటుంబాన్ని మాత్రం అధికారంలో కొనసాగనిచ్చేది లేదు అని చెప్పారు ఆయన. దీంతో పాటుగా దీనికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఆయన దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉంటారా లేదా కనుక మళ్ళీ ఈయన దగ్గరికి, పళనిస్వామి దగ్గరికే వస్తారంటే అక్కడ ఒక 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. వాళ్ళు ఎట్లాగో పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళంతా ఉంటారంటున్నారు. రెండో వైపున మంత్రివర్గ కూర్పుకు సంబంధించింది సీనియర్ నాయకులకు ఈసారి అవకాశం ఇవ్వాలి, సీనియర్లకు పెద్దపీట వేయాలని చెప్తున్నారు. ఎవరైతే మంత్రులు ఇటువైపు వచ్చిండ్రో పన్నీర్ సెల్వం, అదేవిధంగా పాండేరాజన్, వీరి స్థానాలలో ఎవరి నుంచాలనే దానిపైన కూడా, వీరికి ఉన్న శాఖల్లో ఎవరి నుంచాలనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. గతంలో ఆ పన్నీర్ సెల్వం నిర్వహించిన శాఖ ఒకటి, తర్వాత పాండేరాజన్ నిర్వహించిన శాఖ, ఈ 2 శాఖల విషయంలో ఎవరు ఉండాలనే దానిపైన చర్చ జరుగుతున్నది. అయితే సెంగోటియానికి మాత్రం కీలకమైన శాఖ అప్పగిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కొంతమంది పళనిస్వామితో పాటుగా మరికొంతమంది ఇక్కడ ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అటు ఏఐడిఎంకే కార్యాలయంలోనూ, రెండో వైపున వారి ముఖ్య నాయకుల ఇళ్ల దగ్గర, గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యేలంతా బయటకు వస్తున్నారు అక్కడి నుంచి. మరికొద్దిసేపట్లో ఇక్కడికి నాయకులందరూ ఇక్కడికి రాబోతున్నారు. అందుకోసమే ఈ 2 శిబిరాల వైపు నుంచి అటువైపున పన్నీరు సెల్వం శిబిరానికి సంబంధించిన నాయకుల ఇండ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. వారి ఇండ్లకు 2 కిలోమీటర్ దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు, నాయకులు కార్యకర్తలు ఎవరు లేరు, ఎలాంటి హంగామా కూడా అక్కడ లేదు. రెండో వైపున ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్న నాయకుల ఇళ్ల వద్ద మాత్రం కోలాహలం నెలకొన్నది. ఈ 4 గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక పూర్తి అయిపోయినాయి. ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 15 రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది సభా వేదికగా. ఆ బల నిరూపణ కార్యక్రమం ఎట్లా ఉంటుంది, రహస్య ఓటింగ్ ఉంటుందా లేదు కనుక ఎట్లా ఆయన బలాన్ని నిరూపించుకోబోతున్నారో చూడాలి. ఇప్పుడైతే కనుక తమిళనాడులో ఇన్ని రోజులుగా కొనసాగిన వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. తమిళనాడు సెంట్రిక్ ఎదురైన రాజకీయాల సమీకరణలన్నీ కూడా మారిపోయినాయి. ఇవన్నీ పళనిస్వామి దగ్గర వచ్చి ఆగిపోయినాయి. గవర్నర్ అటో ఇటో తేల్చబోతున్నారు. 2-3 రోజులుగా దీనిపైన ఆయన తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. మొత్తం చర్చ అంతా కూడా గవర్నర్ కోర్టులోకి వచ్చేసింది. ఆయన్ని తేల్చడం లేదు, ఒక నిర్ణయం తీసుకోవడం లేదనే పెద్ద ఆరోపణలు కూడా వచ్చినాయి గవర్నర్ పైన. అందుకోసమని ఆయన నిన్న ఇవాళ దానిపైనే చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి సమస్యను సార్ట్అవుట్ చేయాలనుకున్నారు. మొన్ననే శశికళ ఎప్పుడైతే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఇతనికి చెప్పిన తర్వాత, ప్రతిపాదించిన తర్వాత సభానాయకునిగా ఇతన్ని పళనిస్వామిని పేరు ప్రతిపాదించిన తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ఒక 2 రోజుల జాప్యం జరిగింది. ఈ 2 రోజుల వ్యవధి లోపల చాలా విషయాలపైన బహుశా ఆయనకు అవగాహన వచ్చిన తర్వాత, సమస్య ఏమి ఉండదని అనుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది. ప్రస్తుతం రాధిక మనం ఇక్కడ చూస్తున్న అక్కడ ఏర్పాట్లు కొంచెం దూరంలో కనబడుతున్నది. ఏఐడిఎంకి సంబంధించిన నాయకులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వీరితో పాటుగా వచ్చేవారిని వేరే రాజ్భవన్ ప్రధాన ద్వారం నుంచి వేరే దగ్గరికి, దానికి ఆపోజిట్లో వేరే చిన్న గ్రౌండ్ అక్కడికి వారందరూ కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇవన్నీ కూడా రాజ్భవన్ దగ్గర ఉన్న దృశ్యాలు. ఇవన్నీ ఏఐడిఎంకేకి సంబంధించిన శశికళ వర్గానికి సంబంధించిన నాయకులందరూ ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 4 గంటల వరకల్లా భారీ సంఖ్యలో ఇక్కడికి నాయకులు రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అందుకోసమనే మిగతా వారికి ఎవరైతే రెండో శిబిరం ఉందో, రెండో శిబిరంలో ఉన్న నాయకుల ఆరోపణలు, విమర్శలు, వాటికి ఇప్పుడు వారు సమాధానంగా తాము విజయం సాధించామనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇందాక మనతో మన్నార్గుడికి సంబంధించిన గ్రామస్తులు, శశికళ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు వచ్చారు, కలిశారు, మీడియాతో మాట్లాడుతున్నారు. వారు చెప్తున్న మాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా శశికళ చేసిన శపథం నెరవేరింది, విజయం సాధించామని, పార్టీకి ద్రోహం చేసిన వారు ఓడిపోయారనే మాటలు వారు పదే చెప్తున్నారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా ఏఐడిఎంకే చీలిక వర్గం శశికళ వర్గం ఇవాళ చాలా బలమైన శక్తిగా అవతరించింది. బలమైన నాయకునిగా పళనిస్వామి తెరపైకి వచ్చాడు. ఇక పన్నీర్ సెల్వం వంతుంది, ఏం చేయబోతున్నాడు అనేది మరికొద్దిసేపట్లో తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రివర్గం రాబోతున్నది. దానికి కేవలం ఒక గంటన్నర తేడా మాత్రమే. ఇంకా కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతున్నది. మంత్రులు, కొంతమంది ముఖ్య నాయకులు ఇప్పటికే రాజ్భవన్కు చేరుకున్నారు, కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు. ఇక ముఖ్యులు ఎవరైతే ఉన్నారో
ప్రమాణ స్వీకారానికి సంబంధించింది కొంతమందిని ఆ మంత్రివర్గంతో పాటుగా ముఖ్యమంత్రి మంత్రివర్గం వారితో పాటుగా మరికొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి కంటే కూడా భారీ సంఖ్యలో ఏఐడిఎంకే శశికళ వర్గానికి సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం అక్కడ రాజ్భవన్ దగ్గర ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం అంటే ఇంకా కొద్దిసేపట్లో తమిళనాడు ప్రభుత్వం కొలువు తీరబోతున్నది. 11 రోజులుగా జరిగిన చర్చలకు పులి స్టాప్ పడిపోయింది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకుడు, కొత్త వ్యవహారాలు. ఇక రాబోయే 15 రోజులలో ప్రతీకారాలు ఎట్లా ఉండబోతున్నాయి, వ్యూహాలు ఎట్లుండబోతున్నాయి, రాజకీయం ఎట్లుండబోతున్నది, తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారబోతున్నదో చూడాలి. అది సమయమే తేల్చనున్నది అనుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ బుచ్చన్న.